పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. వసంత నవరాత్రులు రాబోతున్నాయి. అమ్మవారి ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి, ఎవరెవరు చేయాలి, అలాగే పూజా విధానం అంటూ ఉంటుందా? ఆశ్వయుజ మాసంలో మనం దుర్గా నవరాత్రులు ఎలా అయితే జరుపుకుంటామో ఇప్పుడు కూడా అలాగే చేసుకోవచ్చా? మాకు కలిసిన ఆనవాయితీ లేదన్న వాళ్ళు మరి ఎలా చేసుకోవాలి? ఫోటో పెట్టుకుని చేసుకోవచ్చా? మాకు ఇవి ఏవి కుదరవండి, నార్మల్గా దీపారాధన చేసి చేసుకోవచ్చా? అసలు ఏమేమి పారాయణ చేయాలి, ఎటువంటి మంత్రాలు చదవాలి, ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి, ఏ పుష్పాలతో మనం పూజించుకోవాలి, ఇలా ఎన్నో సందేహాలు ఆడపడుచులందరికీ ఉంటాయి కదా. ఇంకో విషయం, అమ్మవారి ఆరాధన లింగ భేదం లేకుండా అందరూ జరుపుకుంటారండి. సాధన చేసే వాళ్ళు ఉంటారు. ఇలా ఎన్నో సందేహాలు మన మదిలో ఉన్నాయి. వీటన్నింటి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు, లలిత అమ్మవారి ఉపాసకులు, శ్రీ విద్యా ఉపాసకులు, శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ వసంత నవరాత్రులు ఇక మీరే గుర్తొస్తారు ఖచ్చితంగా. ఎలా జరుపుకోవాలి, అసలు ఎవరి ఆరాధన ప్రధానం? అమ్మవారని చెప్పేస్తూ ఉన్నాము. ఇక్కడ సందేహం ఎక్కడ వస్తుందంటే, రాజరాజేశ్వరి దేవి ఆరాధన, లలిత అమ్మవారి ఆరాధన, బాల అమ్మవారి ఆరాధన, ఇదొక సందేహం నాకు. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. వసంతము మన ఈ నవరాత్రుల వల్లమ్మ వసంతకాలం ఎలా ఉంటుందో ఈ వసంత నవరాత్రులు చేయడం వల్ల మన జీవితం కూడా అలాగే నవ వసంతం లాగా ఉంటుంది. అంత పచ్చగా ఉంటుందమ్మా. చాలా విశేషమైనటువంటి నవరాత్రులు ఈ వసంత నవరాత్రులు. ముఖ్యంగా చూడండి, శ్రీరామనవమి. అందుకే శ్రీరాముడు లలిత ఒక్కటని, శ్రీకృష్ణ శ్యామలాస్వయం అని చెప్తూ ఉంటాం. అది అన్నట్టుగానే చూడండి, శ్రీరామనవమి లలితా నవరాత్రులు ఒక్కసారే వస్తాయి. ఇక మీరు అన్నట్టు రాజరాజేశ్వరి, లలిత, బాలా త్రిపుర సుందరి, ఈ ముగ్గురు ఒక్కరే అమ్మా. బాల, లలితమ్మ, రాజరాజేశ్వరి ముగ్గురు వేరు వేరు కాదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఏదో చెప్తున్నప్పుడు ఒక ప్రవచనకర్తగా మీకు కనిపిస్తాను, పూజ చేసేటప్పుడు సాధనలో కనిపిస్తాను. రాజరాజేశ్వరి అంటే పరిపాలిస్తూ ఉంటుంది, మహారాజ్ఞిగా పాలిస్తూ ఉంటుంది. కాబట్టి రాజరాజేశ్వరి అమ్మ లలితమ్మ అందరితో ప్రేమంగా ఉండి ప్రేమతత్వాన్ని మనలో పెంపొందించుకునేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సృష్టి మొత్తానికి కూడా తన యొక్క స్తన్యాన్ని ఇస్తుంది. కాబట్టి అంటే మనమే కాదమ్మా, 84 లక్షల జీవరాశులకి పిపీలికాది పర్యంతం. పిపీలికం అంటే చీమ, చీమ, కాకి, దోమ, కోకిల ఒకటేంటమ్మా, జలచరాలు, భూచరాలు, ఈదేవి, పాకేవి, ఎగిరేవి, సమస్త జీవకోటికి. ఇప్పుడు ఈ సమయానికి చెట్లకి గాలి వీచాలని ఎవరు చెప్తున్నారు? నది ప్రవహించాలని ఎవరు చెప్తున్నారు? సూర్యుడు సమయానికే రావాలని ఎవరు చెప్తున్నారు? అవునా కదా? ఇదంతా కూడా అక్కడ ఉండి పాలిస్తూ ఉంటుంది. ఆవిడే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. ఆవిడ గురించి చెప్తే అమ్మ తనివి తీరదమ్మా. ఎంత విన్నా ఎంత చెప్పినా తక్కువే. అసలైనటువంటి సచ్చితానందం, అంత గొప్ప మహిమాన్వితమైనటువంటిది మా లలితమ్మ, మన లలితమ్మ. ఇక ఎలా జరుపుకోవాలి? మొదటి రోజు ఉగాది కదమ్మా అమ్మ. మరి ఎలా ప్రారంభించుకోవాలి? ఆ రోజంతా ఉగాది పచ్చడి, ఈ పంచాంగ శ్రవణం ఇవి సరిపోతాయి కదా. మరి ఒకవేళ నవరాత్రులు ప్రారంభించాలంటే ఎలా చేసుకోవాలి? రాత్రి నవరాత్రి అంటే రాత్రి. అసలు చూడండి అమ్మా, ఏ నవరాత్రులైనా మొత్తము గుప్త నవరాత్రులు అంటే, గుప్త నవరాత్రులు మన అందరికీ తెలిసినటువంటి శారదా నవరాత్రులతో కలిపి 4 పదులు 40 సంవత్సరాలు. అంటే ఒక మండలం రోజులు 360 రోజుల్లో ఒక మండల కాలం పాటు దీక్షలో ఉంటే ఆ సంవత్సరము నువ్వు గుండెలు బాదుకునేటటువంటి కష్టాలు ఉండవమ్మా నీకు. అరే ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అయిపోయింది అనేటటువంటి సందర్భం ఉండదు. ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్నటువంటి విషయము. ఎలా అయితే దుర్గా నవరాత్రులు చేస్తామో, శారదా నవరాత్రులు చేస్తామో, అంత విశేషంగా లలితా నవరాత్రులు చేసుకోవచ్చు. ఇది వారు చేయొచ్చు, వీరు చేయొచ్చు అని భేదమేమీ లేదు. ఇక్కడ ముఖ్యంగా చాలా మంది దశమహావిద్యలు అంటూ ఉంటారు. ఈ దశమహావిద్యల్లో ఉండేటటువంటి షోడశీ దేవత ఈ లలితా పరమేశ్వరి. అందుకే అంతమంది దేవతల్ని పట్టుకోకర్లా, లలితమ్మని పట్టుకుంటే మనం ఆల్రెడీ దశమహావిద్యల్లో ఉన్నట్టే.
చాలా మందికి తెలియక ఏంటేంటో చేస్తూ ఉంటారు. ఒక్క లలితమ్మ చాలమ్మా. ఆవిడ ఆ షోడశీ దేవితే త్రిపుర సుందరి అంటే ఈవిడే. ఆమెనే. ఈవిడే. అందుకని ప్రతి ఒక్కళ్ళు లేచిన దగ్గర నుంచి లలితా సహస్రనామం ఎలా చదువుకోవాలి, లలితా సహస్రనామం చదువుకుంటే మా కష్టాలు తీరతాయా, శుక్రవారం అయ్యేసరికి స్త్రీలందరూ గుడికెళ్ళి పారాయణ చేస్తూ ఉంటారు. ఇలా లలిత 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 అనే వాళ్ళమందరము కూడా ఈ వసంత నవరాత్రులు ఖచ్చితంగా చేసుకొని తీరాలి. ఇక తీర్మానం అనుకోండి, ఏమనుకోండి. ఎందుకంటే అమ్మవారు భోగమోక్షప్రదాయిని. ఇప్పుడు వారాహి, శ్యామల ఇవన్నీ చేస్తున్నారంటే గురువు చెప్తేనే చేసుకోవాలి. కొన్ని ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు మీరు అన్నారు కలశం పెట్టుకోవాలా, ఫోటో పెట్టుకోవాలా అని. లలితాదేవి ఫోటో లేని ఇల్లు ఉంటుందా? చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉంటుంది. సహస్రనామ పుస్తకం అయినా ఉంటుందమ్మా. అదే అంటున్నాను, సహస్రనామ పుస్తకంలో ఆ కవర్ మీద ఉన్న ఫోటో అయినా ఉంటుంది. అంటే లలిత లేని ఇల్లు ఉండదు. అందుకని ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చమ్మా ఇది. రాత్రి సమయం, ఎందుకు రాత్రి సమయంలోనే నవరాత్రులు వస్తాయి అంటే మనలో ఉండే అజ్ఞానం అనే చీకటుల్ని తొలగించుకోవడానికే రాత్రులు వస్తూ ఉంటాయి. రాత్రులే రాక్షస సంహారం జరుగుతుంది. ఇక్కడ మనం లలితా పరమేశ్వరి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి లలితా సహస్రనామం ఎలా పుట్టింది? అసలు కథ మొదలైంది చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నిగుండంలోంచి దేవకార్యాలను చక్కబెట్టడానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవకార్యం అంటే ఏంటి? భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి వచ్చింది. బండ అంటే అర్థం ఏంటి చూడండి. మన ఇంట్లో ఎవరైనా పిల్లలు బద్ధకంగా ఉన్నా, అస్తమాను కూర్చుని చోటు నుంచి కదలకపోయినా, అబ్బా వీడా ఓ బండోడు అంటూ ఉంటాం. ఆ బండలో అలా కూర్చుంటావేంట్రా అంటాం. బండ అంటే బద్ధకము. ఈ బండ అసురుడు. ఇలాంటి బండ అక్కర్లేని బద్ధకము, దాన్ని ఏమంటారు, అస్తమానం, నిద్ర, మూర్ఖత్వం, ఇలాంటి లక్షణాలన్నీ ఆ బండాడు అనమాట. ఈ బండోడు మళ్ళీ ఎవరు? అసురుడు. అంటే బండలు ఆ యొక్క అజ్ఞానానికే రాక్షసుడు. అలాంటి రాక్షసుడిని సంహరించడానికి పుట్టింది. మరి అలాంటి దేవతని పూజిస్తే ఏం జరుగుతుంది అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానం అనే చీకటులు, అలాగే కాకుండా అమ్మ భౌతికంగా మనం మనుషులం కదా, ధనం కావాలి, ఆరోగ్యం కావాలి, సత్సంతానం కావాలి, పుత్రపౌత్రాభివృద్ధి జరగాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ కూడా ప్రసాదించేటటువంటి దేవత లలితా పరమేశ్వరి. ఆవిడే మన సన్నిధానంలో కూడా అడుగుతూ ఉంటారు, ఆనంద కామేశ్వరి అంటే ఎవరండి అంటే, కామేశ్వరి అంటే లలితాదేవి, లలితాంబారి. ఎందుకంటే ఆవిడ ఆవిర్భావం అయిపోయి బండాసురవధ అయిపోయిన తర్వాత కామేశ్వరుడికి ఇచ్చి వివాహం చేస్తారు. ఆవిడే కామేశ్వరి అయింది. ఈ కామేశ్వరుల యొక్క వివాహం తర్వాతే మళ్ళీ సృష్టి అంతా కూడా మళ్ళీ సృష్టింపబడింది. అందుకని కామేశ్వరి అంటే ఎవరో కాదమ్మా, ఇక్కడ మా పీఠంలో ఉన్నది ఆనంద కామేశ్వరి. ఎంత నిజంగా కూడా అమ్మా, అక్కడ కూర్చుని కాసేపు సాధన చేసిన వారందరూ చెప్తారు ఎంత హాయిగా ఉంటుంది. అవడానికి చిన్నదే సన్నిధానం, కానీ ఎంతో ప్రశాంతత, ఆనందం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పొందే వెళ్తారు. అంటే ఇక్కడనే కాదమ్మా, ఎవరైతే మనసా వాచా కర్మణ ఆవిడ్ని ధ్యానిస్తారో, ఆవిడ్ని ఆరాధిస్తారో, తప్పకుండా వారికి ఆనందమే ఉంటుంది. ఆ జీవితంలో మనకు అన్ని చిన్న చిన్న ఆనందాలు, అసలైన ఆనందాన్ని చూపిస్తుంది ఆవిడ. అమ్మవారిని మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎవరూ భయపడద్దు. అమ్మవారిని ఇలా పూజించకూడదు, ఇలా పూజించాలి, ఇలా పూజించాలి. అందుకే గురువులను ఆశ్రయించండి. అమ్మవారు రాజరాజేశ్వరి దేవి భోగ మోక్ష ప్రదాయిని. ఇటు భోగాన్ని ఇటు మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆవిడ ఉండేది మణిద్వీపంలో. ఎంత బంగారం, ఎన్ని, అసలు ఎంత ఇది కదా, వర్ణించగలమా అసలు కదా, ఎంత ఇస్తుందమ్మా. ఇలాంటి అమ్మవారిని ఎంత కొలుచుకున్నా తక్కువే అమ్మా. మీకు అవకాశం ఉండి కలశం పెట్టుకుని చేసుకుంటే ఏం తప్పులేదు. 9 రోజులు శరన్నవరాత్రులు ఎలా చేస్తున్నామో అలాగే. ఒక్క నామం మాత్రం చెప్తాను, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కొంతమంది దేవి అంటారు, శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ నారాయణి కదా. నారము అంటే ఏం లేదమ్మా, నారము అంటే నీరు. సృష్టిలో అసలు నారాయణుడు ఎక్కడుంటాడు? నీళ్ళ మీద ఉంటాడు. నారాయణి అంటే నీరు. మన శరీరంలో 90% నీరు. అమ్మ గర్భంలో మనం జన్మించేది ఎక్కడ? నీరుతో. అంటే చూడండి, నారము అంటే నీరు. ఈ నీరే తానే ఉండేది కాబట్టి నారాయణి. అందుకే సర్వవ్యాపకం. ప్రపంచం ప్రళయంలో మునిగిపోయేది దేంటితో? నీటితో. అంటే ఆ జీవశక్తే అమ్మ. మనలో ఉండే ఆ జీవశక్తి, ఆ నీరు ఏదైతే ఉందో ఆవిడే నారాయణి.
ఈ నారాయణ్ణి ఎంత కొలిస్తే మన ఆరా అంత క్లెన్స్ అవుతూ ఉంటుంది. కుదిరితే ప్రతిరోజు లలితా సహస్రనామం పారాయణ చేయండి, లేదా నేను చెప్పినటువంటి శ్లోకంతో 16 ఉపచారాలు చేసుకోండి. పెద్ద పెద్ద నివేదనలు అవసరం లే, ఏమీ లేదు, పానకం వడపప్పు కూడా పెట్టచ్చు. అవునమ్మా, అసలు నైవేద్యాల గురించి చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు ఏమేం పెట్టాలి అంటే. ఉంటుంది కోరిక అందరికి, అవును, సమయం ఉండాలి కదా. అది కూడా ఇప్పుడు దసరా అనుకోండి, దుర్గాష్టమనో నవమనో దశమనో సెలవులు ఇస్తారు. ఇప్పుడు ఇలాంటి కాలాల్లో సెలవులు కూడా ఉండవు కదా. ఏంటంటే ఇప్పుడు పరీక్షల సమయం, ఇది కూడా కొంత ఉంటుంది కాబట్టి తల్లులకి. అవునమ్మా, అందుకని ఏమీ ఇవ్వకండి. కంఠ స్నానం చాలు, ప్రతిరోజు తల స్నానం అవసరం లేదు, అక్కర్లేదమ్మా, ఏం అవసరం లేదమ్మా. గృహిణికి గ్రహణ కాలాల్లోనే లేవమ్మా గృహిణులకి తల స్నానాలు, కంఠ స్నానం చాలు. ఇంకా మీకు ఏదైనా ఉంటే మొదటి రోజు చేసుకోండి, పంచమి రోజు చేయండి, అష్టమి రోజు చేసుకోండి, చాలు. బ్రహ్మచర్యం పాటించండి, దీక్ష కదా. సాత్వికమైన ఆహారాన్ని తినండి, మాంసాహారాన్ని వదిలేయండి. ముఖ్యంగా శక్తి ఆరాధనల్లో మనం తెచ్చుకోకూడనటువంటిది కోపము. పరీక్షలాగా అప్పుడే వస్తుందమ్మా, కానీ ఎంత నియంత్రించుకుంటే అంత మంచిది. మనం శబ్దాలు మంచిగా పారాయణ చేస్తాము, అవన్నీ కొలుస్తూ ఉంటాం. ఎవరినో పొరపాటున ఏదన్నా మాట అన్నాం అనుకోండి, జరిగేటటువంటి అవకాశం ఉంది. అంత శక్తి ఉంటుందమ్మా. అని చాలా తేలిగ్గా తీసుకుంటారు నవరాత్రులు, కానీ అంత శక్తి వస్తుంది. అది మీ మంచిగా ఉపయోగించండి, ప్రశాంతంగా ఉండండి, కాసేపు ధ్యానం చేసుకోండి. ఈ నవరాత్రులు ఇప్పుడు చాలా మంది చెప్పిన యుద్ధము, ఈ బాధలు, ఇప్పుడు చూడండి హోటల్ రంగం మూతపడిపోయింది. నేను ఒక నామం చెప్తానమ్మా, ఈ 10 రోజులు కూడా ఎంత వీలైతే అంత జపం చేయండి. చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ మారేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇబ్బందుల్లోంచి ఇక్కట్లలోంచి మీరు బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. తర్వాత ఓం, దీనికి ఓం శ్రీ నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండలాయై నమో నమః. చక్కగా ఇప్పుడు నేను ఎలా అయితే ఉచ్చరించానో ఒక్కొక్క శబ్దాన్ని అనుభవిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఈ నామాన్ని చేసుకోండి. ఇంకా మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఈ 10 రోజులు కూడా ఈయన ఇంకొక నామం చెప్తాను, తప్పకుండా. ఓం శ్రీ సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయై నమో నమః. ఈ నామాన్ని చక్కగా ప్రశాంతంగా ఈ నామాన్ని చేస్తూ కూడా మీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ దహరాకాశ రూపిణి, అమ్మ ఎలా ఉంటుందమ్మా, దహరాకాశ రూపిణి అంటే ఆకాశం ఎంత ఉంటుందో ఉంటుంది. అందుకే ఎప్పుడైనా నేచర్ని ఎంజాయ్ చేస్తే అమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని విచిత్రాలమ్మా, పగలు కూడా నక్షత్రాలు చందమామ కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఆవిడ ఉండేటటువంటి స్థలం అది. చక్కగా ఆ దహరాకాశ రూపిణిటువంటి అమ్మని ఇంత ఊహించుకోవద్దు, ఆవిడ పాదమే మనం అంత ఊహించుకుంటే ఆవిడ ఎంత ఉంటుందో అంత ఊహించుకోండి. అంతకన్నా ఎక్కువ మన ఊహకి రావాలి, ప్రాక్టీస్లో వస్తుంది. అలా ఊహించుకుని చక్కగా అమ్మని కూర్చోండి, చక్కగా ధ్యానించండి, చక్కగా ఈ నామం చదువుకోండి. పాలు తేనె కూడా నివేదన చేసుకోవచ్చు, లేదా రోజు కూడా లలితా సహస్రనామ పారాయణ చేసి పెసరపప్పు పానకం నివేదన చేయండి అమ్మా. చక్కటి మార్పు కనిపిస్తుంది. సంకల్పం చేసుకుని నేను ఈ దీక్ష చేస్తానమ్మా అని సంకల్పం చేసుకుని, ఈ దీనికోసం చేస్తున్నాను సంకల్పం చేసుకుని చెయ్యండి అమ్మా. పానకం వడపప్పు నైవేద్యం పెట్టి, మీకు ఇంకా వీలుంటే ఇంట్లో అన్నం వండుకుంటాంగా, ఏ పూటైనా అన్నం వండుకుంటాం కదా. ఇప్పుడు నేను ఒక నామం చెప్పాను, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తే అని చెప్పాను. ఇది ఎంత 2 నిమిషాలు, 16 ఉపచారాలు చేయడానికి 5 నిమిషాలు పడుతుంది. రోజు అన్నం వండుకుంటాం కదా, ఆ అన్నంలోనే ఒక 2 గింజలు పెసరపప్పు వేయండి, ఒక్క జీలకర్ర వేయండి, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి పులగం ప్రతిరోజు నివేదన చాలు. ఒక బెల్లం ముక్క నెయ్యి వేసి పెట్టేసేది. ప్రతిరోజు మనం అన్నం తింటాంగా. ప్రత్యేకమైన నివేదనలు మీకు సమయం ఉంటే అన్నప్రసాదాలే నివేదన చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రసాదం పెడతారు కానీ మేము అన్నం కదా తినమంటారు. తినాలి,
భగవంతుడికి సమర్పించినది మిగిలింది అనే ప్రసాదం అంటారు. ఇప్పుడు ఇది రాత్రి పూజలో పెట్టమంటారమ్మా? పగలా? రాత్రేనమ్మా, రాత్రే రాత్రే ప్రధానం. చేసుకోండి. పగలు నిత్య పూజ చేసుకోండి, ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవ్వకండి. ఒకవేళ నైట్ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, పగలు వాళ్ళకి. చేసుకోండి. చాలా విశేషమైన అనుభూతులు కూడా కలుగుతాయమ్మా. నా శిష్యురాలు ఒకళ్ళకి అమ్మ స్వప్న సాక్షాత్కారం ఇచ్చింది పోయిన సంవత్సరం. అంటే ఆవిడ పూర్తిగా కనపడదమ్మా, అది ఎలా కనిపిస్తుందో అనేది మీ స్వానుభవంలోకి రావాలంటే, అంతే. నేను చెప్పకూడదు. అందుకని చక్కగా భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా మీ కోరిక తీరాలంటే కష్టపడాలి కదమ్మా. ఖచ్చితంగా. అందుకని మనోవాక్కాయ కర్మలు కొంచెం అదుపులో పెట్టుకుని 10 రోజులు చక్కగా చేసుకోండి, చక్కటి ఫలితాలని పొందండి. అమ్మా, ఏ రంగు ప్రధానం అమ్మా? ఇప్పుడు నవరాత్రులకి ఎరుపు అవును, వస్త్రం కూడా వేసుకుంటారు కదా, అవునవును. మరి ఇప్పుడు కూడా అలాగే ఏమైనా వస్త్రం వేసుకోవాలా? మామూలుగా పర్లేదా? ఏ రంగు నేనైతే ఎప్పుడు చెప్పనమ్మా, ఎందుకంటే అన్ని రంగులు ఆవిడే అని నేను నమ్ముతూ అవును, ఉంటాను అంటారు. కాబట్టి. కానీ ప్రత్యేకించి ఏంటంటే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు కాకుండా నీలం కాకుండా ధరించండి చాలు. ఎర్రని పుష్పాలు, పచ్చని పుష్పాలు, ఇంకా ఇప్పుడు ప్రత్యేకత ఏంటని తెలుసా అమ్మా, సువాసనాభరితమైనటువంటి మల్లెపూలు వస్తాయి. మల్లెపూలు వస్తాయి. అవును, చాలా విశేషం అమ్మా, అవునవును. చాలా విశేషం. మల్లెపూలతో అర్చన చేయండి అమ్మవారికి, చాలా విశేషం. కొన్ని పువ్వులు ప్రత్యేకతమ్మా. అండ్ వేసంకాలమే ఎందుకు వస్తాయి చూడండి, ఆ వాసన ప్రకృతి, కదా. ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్లవర్స్, ఆ యొక్క ప్రకృతి ప్రసాదించేటటువంటి వరాలు. వరాలు ఇవి నిజం. ఆ, ఇప్పుడు అందు- అద్భుతం అవి, ఆ, ఎంత గుమగుమలాడుతూ ఉంటాయి వాసన. అవునమ్మా. అందుకని వాటితో అర్చన చేసుకుంటూ ఉండండి, చక్కగా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే అమ్మవారికి కలశంలో నీళ్లు పోసి పెట్టినప్పుడు మనకి జవ్వాది అని దొరుకుతుంది. జవ్వాది, పసుపు, గంధము, లెవెండర్ సెంట్ కూడా మంచిది కొనుక్కోండి అమ్మా. ఎందుకంటే ఎంత సువాసన ఉంటే అంత మంచిది అక్కడ. చక్కగా లెవెండర్ సెంట్, తర్వాత ఇంకా చాలా దొరుకుతాయి, కస్తూరి అని, గోరోజనం అని, ఇవన్నీ అవసరం లేదు. కొద్దిగా ఇవేమి చాలా కాస్ట్లీ అయినవి కాదు. నేను ఎప్పుడు చెప్పినా తక్కువలోనే చేసుకోమని చెప్తాను, స్థిమితంగా చేసుకోమని చెప్తాను. ఒక్కరికి మాత్రం సువాసిని పూజ చేసుకోండి, కనీసం ఒక్కరికి. ముగ్గురికి అయితే ఇంకా విశేషం, ఒక్కరికైనా సువాసిని పూజ తప్పకుండా చేసుకోండి. ఈ 10 రోజుల్లో ఇంకా సమయం ఉంది కాబట్టి సువాసిని పూజ ఎలా చేసుకోవాలో కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అమ్మ, చక్కగా తెలియచేశారు. మరి చివరి రోజు ఎలా అమ్మా? ఇది ఒక పెద్ద సందేహం ఉంటుంది. అవునమ్మా. అంటే ఈ 10వ రోజు, 10వ రోజు ఏం చేయమంటారు? 9వ రోజు ఏమో శ్రీరామనవమి, అవును, రాములవారి కళ్యాణం చూస్తాం అంత చక్కగా. మళ్ళీ రాత్రి, ఆ రోజు రాత్రి కూడా పూజ చేసేసుకుని అవును. తర్వాత 28కి 20 రోజు పొద్దున్న 10వ తారీఖు దశమి రోజు ఉదయం మామూలుగా షోడశోపచార పూజ చేసి మహానివేదన చేసుకుని ఆ రోజు కొబ్బరికాయ కొట్టి యథాస్థానం ఈశాన్యానికి కలశం పెట్టుకుంటే ఆ కలశాన్ని ఈశాన్యానికి జరపండి. ఫోటో కూడా అంతేనమ్మా, కొద్దిగా పక్కకి జరిపి ఆ ఫోటో ఏ స్థానంలో ఉందో, ఎందుకంటే పీఠం ఏర్పరుస్తాం కదా, ప్రతిరోజు పీఠం ఉన్నా కూడా అంత చేయలేరు కాబట్టి యథాస్థానంలో పెట్టేయండి చాలు. ఈ కలశంలో బియ్యం పోసుకున్నా, నీళ్లు పోస్తే మాత్రం ఇళ్ళంతా ప్రోక్షణ చేసుకోండి. 10 రోజులు దేవత చక్కగా కలశంలో ఆవాహన శక్తి ఉంటుంది కాబట్టి ఇల్లంతా ప్రోక్షణ చేసుకోండి. కానీ ప్రతిరోజు సాంబ్రాణి ధూపం మాత్రం వేయండి అమ్మా. అగరబత్తి కాకుండా సాంబ్రాణి ధూపం దొరుకుతున్నాయి కప్స్ ఇప్పుడు మంచివి. ఏదో మామూలు కాకుండా అషిక అని ఒకటి దొరుకుతుందమ్మా, చక్కగా అది వేయండి. లేదంటే అంబికా వాళ్ళది కప్పు వచ్చి సాంబ్రాణి వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది, అది వేయండి. అంతే తప్ప ఈ అగరబత్తులు ఇలా కాకుండా, అగరబత్తులు పీలిస్తే కూడా పడ్డం లేదు, వేసి ఈ సాంబ్రాణి వెలిగించిన దాంట్లోనే కాస్త వట్టివేరు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి, కొంచెం పచ్చకర్పూరం, లక్ష్మి ఆవాహన జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది అవేవో డిఫ్యూజర్స్ ఉంటారు కదమ్మా, అవి పెట్టి పచ్చకర్పూరం వేస్తున్నారు, చాలా విశేషం అమ్మా. అసలు అది ఏంటంటే అమ్మా, లక్ష్మి నిజంగా ఆ పచ్చకర్పూరం వాసనకి మీరు వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు ఎంత పచ్చకర్పూరం వాసన వస్తుంది. అలా అంటే లక్ష్మి ఉన్న ప్రదేశాల్లో పచ్చకర్పూరం కూడా ఒకటి. అందుకని చక్కగా చాలా విశేషం అమ్మా, ప్రతి మూలలో వేయండి, చాలా ఇంట్లో ఉన్న అలక్ష్మి అంతా కూడా వెళ్ళిపోతుంది. కొద్దిగా పచ్చకర్పూరం, చిటికెడు పచ్చకర్పూరం, దాని ఏమంటారు వట్టివేరు తుంపేసి పెట్టుకుని వేసేసేయండి. అది బాగా కాల్చాలి, మా బొగ్గుని కాల్చి సాంబ్రాణి వేసేయండి. చాలా అమ్మ, ఇంట్లో ఉన్న అలక్ష్మి అంతా వెళ్ళి లక్ష్మీ ఆవాహన జరుగుతుంది. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.